నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కొల్చారం గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ అన్నారు. కొల్చారం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కొల్చారం గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దేవన్న శేఖర్ గ్రామ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, రోడ్ల సమస్యను పరిష్కరించడానికి సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ కార్యదర్శి మహేశ్వరరెడ్డి, నాయకులు అక్రమ్, అంజయ్య, శ్రీశైలం, నరసింహులు, వార్డు మెంబర్లు యాదగిరి, కృష్ణ, భాగేష్, ప్రవీణ్, బాలరాజ్, యాదగిరి, ఏసమ్మ, రాములు, గట్టయ్య, ఆంజనేయులు, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో ఈరోజు కొల్చారం గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనము ఈరోజు స్కూలు వరకు సిండికేట్ బ్యాంకు నుంచి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మనము ఈ ఇబ్బంది ఉన్న ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రభుత్వము మనదే ఉంది కాబట్టి ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో ఇంకెన్నో నిధులు తెచ్చి మన కొల్చారం గ్రామానికి అందరి సహకారంతో మన పంచాయతీ పాలకవర్గం కానీ, గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా మనకు వాటర్ సమస్య కూడా ఉండకుండా ఇంతకుముందు కూడా మనము 5 బోర్లు ప్లెస్సింగ్ చేయించి 5 బోర్లలో కూడా మోటార్లు పెట్టించి 4 కొత్త మోటార్లు కూడా కొత్త మోటార్లు కూడా బిగించడం జరిగింది. ఇప్పుడు 90% వరకు మనకు వాటర్ ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే మనకు అవతల కోటలో మనకు ఆ చెర్రాలు తీసే వలన కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి చెర్రాలను బిగించడానికి కూడా పాలకవర్గంతో తీర్మానం చేయడం జరిగింది. అది కూడా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ హాజరై పూలమాలలు వేసి జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు అపారమని అన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి మహిళల విద్యకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో కూడా ఆయన ఆలోచనలు ఎంతో ప్రాసంగికమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దరాజు, జైపాల్, శ్రీరాములు, బల్ల నర్సింగ్, గడ్డం కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పుల్లే జయంతి ఇక్కడ మన రామచంద్రాపురం డివిజన్లో ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవంగా మన శ్రీరాములన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జ్యోతిరావు పుల్లే గురించి మనము ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు మన శ్రీరాములన్న చాలా చెప్పిండు జ్యోతిరావు పుల్లే గారి చరిత్ర గురించి. నిజంగా కూడా సమాజం కోసం పాటుపడిన మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిరావు పుల్లే. ఆ రోజులో ఎవరికి పేదరికము, అంటరానితనము, కులము అనే విపక్షాలు ఉండేవి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా అంటరానితనము ఉండొద్దు, అందరూ సమాజంలో ఒకటేలాగా ఉండాలి, మనుషులమంతా ఒకటే అనే భావన మొట్టమొదటిగా ప్రేరేపించి ప్రతి ఒక్కరికి శిక్షణ చేపించింది కూడా మన జ్యోతిరావు పుల్లే గారు. అంటే మన దగ్గర మహిళలను చదివించే వాళ్ళు కారు అప్పట్లో. అటువంటి పరిస్థితులలో మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి మొట్టమొదటి భారతదేశంలో మహిళలు చదువుకునే పాఠశాల స్థాపించింది కూడా మన జ్యోతిరావు పుల్లే గారు. అటువంటి పాఠశాలలో చదువు చెప్పడానికి మరి మహిళలు చదువుకోదనే ఈ విధానం ఉన్న పరిస్థితిలో వాళ్ళ భార్యకు చదువు చెప్పి ఆమెని మంచి ఉపాధ్యాయులుగా తయారు చేసి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిని ఆమె తయారు చేసి ఆమె చేత అందరికీ బోధన చేపించి అందరినీ ఈ కులము అంటరానితనం గురించి చైతన్యపరిచి
ఈ భారతదేశంలో ఈరోజు ఇంత అందరు చైతన్యవంతులు కావడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి కూడా. అమీన్పూర్ డివిజన్లోని ఐలాపూర్లో నిర్మించిన అక్రమ భవనాలపై హైడ్రా అధికారులు కొరడా జొలిపించారు. భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ డివిజన్లోని ఐలాపూర్ 208 సర్వే నెంబర్లో 1.35 గుంటల భూమిలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కొందరు భవన నిర్మాణాలు చేపట్టారు. కృష్ణారెడ్డిపేటలో ఐలాపూర్ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకుని భవన నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా పరిశీలనలో తేలింది. దీంతో హైడ్రా అధికారులు, సీఎంసీ అధికారులు, మండల రెవెన్యూ యంత్రాంగం రంగంలో దిగి కూల్చివేతలు చేపట్టారు. క్రిస్టా డెవలపర్ వారి ఆధ్వర్యంలో కేఆర్ రెసిడెన్సీ పేరుతో 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. కాగా ఈ 5 అంతస్తుల భవనాన్ని కూల్చడానికి రంగం సిద్ధం చేసిన హైడ్రా అధికారులు సదరు భవనంలో కొందరు నివాసం ఉండడంతో వారి వస్తు సామగ్రిని జాగ్రత్త చేసుకునేందుకు హైడ్రా పోలీసులు సామాజిక కోణంలో కొంత సమయం వెసులుబాటిచ్చారు. అయితే సదరు ఐలాపూర్ భూమిలో ఫేక్ డాక్యుమెంట్లతో నిర్మించినందుకు గాను అధికారులు భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు. కటింగ్ ఇచ్చాటే కత్తెర సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్లోని ఐలాపూర్లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై రాజగోపాల్ నగర్ కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా లేఅవుట్ మొత్తం 495 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1980లో మేము ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ సేల్ డీడ్ చేసుకున్నాం. తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించాం. అయితే 10 ఏళ్ల తర్వాత ఇది అసైన్డ్ భూమిని జాయింట్ కలెక్టర్ ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించాం. కేసులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు స్టే ఉండడంతో మేము కూడా ఈ భూమిలోకి వెళ్లకుండా, ఇతరులు కూడా రాకుండా ఉండాలి. కానీ ఈ సమయంలో కొందరు స్థానిక నాయకులు ఫ్లాట్ ఓనర్లను బెదిరించి తక్కువ ధరకు భూములు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలియజేయడంతో ఆయన పర్యవేక్షణలో భూమి సర్వే నిర్వహించారు. కోర్టు స్టేను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను నేడు కూల్చివేస్తున్నారు. ఈ చర్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలని వారు తెలిపారు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని నానా మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు, నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరైపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు కాదు, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మా అంటే అట్లా అండి. బాములు గారి రీజన్ ఏంటంటే, మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు. ఇంకా తక్కిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా ఈయన 97 years 87 years ఈ ఏజ్లు చూడండి. వీళ్ళంతా ఇన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అంతా. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ కూడా ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఆ ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80s లో జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం.
మా పోరాటం ఏంటంటే మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయాలి. 1263 acres అండి ఇది. దీంట్లో ఐలపూర్ రాజగోపాల్ అసోసియేషన్ వాళ్ళ లేఅవుట్ అంటే మా లేఅవుట్ 495 acres అండి. ఇది 1980sలోనే మా 4000 మందికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ జరిగినాయి. దీని మీద LRS కూడా కట్టించినాం. ఇది అన్నీ జరిగినాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అప్పటి నుంచి సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక 10 years తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కాదు ఇది అసైన్ భూమి అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినాము. దాన్ని ఛాలెంజ్ చేసి ఆ కేసు కూడా మేము గెలిచినాం. TNC రంగరాజన్ బెంచ్ మీద మాకు 96లో ఆర్డర్ కూడా వచ్చింది, అది రాంగ్ అని చెప్పి అది వచ్చింది, మాకు మా ఫేవర్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లేశారు. ఈ ముఖ్యం గారు ఏం చేశారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పిల్లేశారు. ఆ పిల్లి కూడా ఛాలెంజ్ చేసి దాని మీద కూడా మాకు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 1998 నుంచి ఒక స్టేటస్ కో ఆర్డర్, 2003లో ఒక స్టేటస్ కో ఆర్డర్, తర్వాత 2005లో జస్టిస్ రోహిణి గారు స్టేటస్ కో ఆర్డర్, 2012లో జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా వచ్చేది ఇది మాది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్కి ఇప్పుడు మాకు నడుస్తుంది కోర్టులో. అంటే ఒక సైడ్ గవర్నమెంట్ అప్పీల్ ఉంది, ఒక సైడ్ మాకు అప్పీల్ ఉంది, ఇది నడుస్తుంది. మీన్ వైల్ ఏమవుతుందంటే స్టేటస్ కో అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ చేయకూడదు, మేము రాకూడదు, అటు గవర్నమెంట్ కూడా పోకూడదు. అలానే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా ఇక్కడ ఏమో ఫుల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. అంటే కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అమాయకులకు తెలియక వాళ్ళకి ఇది మేము చూసుకుంటామని చెప్పి తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇట్లా కొనుక్కుంటున్నారు. 2003లో ఇట్లా 2023లో రెవెన్యూ డిమాలిషింగ్స్ కూడా జరిగినప్పుడు పాపం వాళ్ళ కట్టుకున్న వాళ్ళ ఇల్లులన్నీ పోయినాయి. అది దానికి మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. అట్లా మళ్ళీ మోసపోవద్దని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. కానీ చాలామందికి మళ్ళీ తెలియక వాళ్ళకి అమ్మినారు. ఆ అమ్మిన దానికి కూడా మేము ఇప్పుడు ఏం చెప్పినామంటే వాళ్ళ ఇల్లు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చిన్న పేదలు వాళ్ళు ఎవరికి టచ్ చేయకండి. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. విద్యా విప్లవానికి నాంది పలికిన మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చూపిన మార్గం నేటి ప్రభుత్వానికి మార్గదర్శకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూలే 200వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో సభా ప్రాంగణాన్ని ఉత్తేజపరిచారు. మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే తొలి బాలికల పాఠశాలను స్థాపించిన ఘనత పూలేదే అని కలెక్టర్ కొనియాడారు. అంతకుముందు వివిధ కుల సంఘాల నాయకులు ప్రసంగిస్తూ పూలే జీవిత చరిత్రను, ఆయన చేసిన సామాజిక పోరాటాలను వివరించారు. పూలే కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని యావత్ సమాజానికి దిక్సూచని వక్తలు కొనియాడారు. हमें शिक्षित करना ही होगा। जब तक महिलाएं और समाज के निचले तबके के लोग शिक्षित नहीं होते, मैं शिक्षा का प्रसार करती रहूंगी। ये मेरा दिल संकल्प है। कितना भी हो जानता हूँ तुम्हारे साथ आज जो भी हुआ सब कुछ जानता हूँ। ये कुछ ये समाज चल सबसे शुरुआत कब हुई? ये कहा है कुछ बाल विवाह, देवदासी, सती जैसी प्रथाओं में झगड़ा हुआ था। पुरुष प्रधान संस्कृति में स्त्री का बढ़ना मानो अभिशाप था। ऐसे में क्या होगा स्त्री का भविष्य? क्या होगी स्त्री की दशा? वो एक स्त्री ही समझ सकती थी और यही बदलाव लाने के लिए रणगाड़ी में चलती है। అటువంటి వ్యాధి వచ్చి మరణించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చూస్తాం. 10th అయింది, 12th అయిన తర్వాత కూడా చూసుకోవడం అది కాదు. మీరు 9th 10th తర్వాత మీ మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాత్మా జ్యోతిబా పూలే 200 జయంతి సెలబ్రేషన్లో భాగంగా మా మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము.
మనకి మహనీయుల గురించి చాలామంది మాట్లాడారు ఇప్పటివరకు. వాళ్ళే చేసిన పని గురించి, మనకి విడోస్ వితంతుల గురించి కానీ, అమ్మాయిలకి ఎడ్యుకేషన్ గురించి కానీ, కుల రహిత సమాజం గురించి కానీ చాలా పని చేశారు. వారి సమయంలో అంత ధైర్యంగా వారే చేసిన యాక్షన్స్కి మనం ఈ రోజు వరకు కూడా మనం నివారణ కల్పిస్తున్నాం. వారే ఎంత కష్టపడి పని చేశారు, దీనికి రిజల్ట్ మనకి ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. సో ఒకటే జస్ట్ యాక్చువల్లీ నా నంబర్ వచ్చిన వరకు అందరూ మాట్లాడి అందరూ గారికి మరియు అంజు గారికి, మైచర్ల గారికి, చర్మ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి అధికారులకు, ఉన్నతాధికారులకు, పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా నమస్సమాంజలి. జరిగే మాసం ఏప్రిల్ మాసం. మరి ఇలాంటి ఉత్సవ కమిటీలకు సంబంధించి కూడా మన సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటు కార్యక్రమం డీసీ డెవలప్మెంట్ షాప్ నుంచి నడుస్తాం. ఇటు కార్యక్రమం చేసిన గౌరవనీయులు ముఖ్యతిథులు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు సింగ్ ఐఎస్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మన మెదక్పట్న పౌరాది గౌరవనీయులు మన బాలిక మేడం గారు, చైర్మన్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు అయితే ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యారు. ఇవాళ హెల్త్ వారోత్సవాలు 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అక్కడి నుంచి మన నేరుగా ఇక్కడ రావడం జరిగింది. అది వారు కూడా టైం ఎత్తి రావడం చాలా సంతోషపడ్డారు. అదే చాలామంది కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అది ఇప్పటివరకు అందరూ కూడా చెప్పినట్టే మనకు చేశారని చెప్పినట్టే మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మన బాలరాజు గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మన బాలరాజు గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే తెలుసు, విద్య లేని వాడు విద్య కష్టం. విద్య వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే వికాసం వస్తుంది, దాంతో పాటు అభివృద్ధి అవుతుంది, అభివృద్ధితో పాటే మనకు వెల్త్ వస్తుంది. ఆ వెల్త్ లేకుండా అనగానే జనజీవనాలు పొందరు. దే ఆర్ డూయింగ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ దిస్ థింగ్స్. సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ముందుగా తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా సమాజంలో మహిళలను చైతన్యవంతం చేసి, మరి ఆ సమయంలో వారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను, ఎన్నో రకమైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడం జరిగింది. నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో గత 2 రోజుల నుంచి నల్లపోచమ్మ ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. చివరి రోజు శుక్రవారం సాయంత్రం బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో నుంచి మహిళలు బోనాలను అందంగా తయారు చేసి గ్రామ చావడి నుండి దేవాలయం వరకు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య డప్పు చప్పులతో బోనాలను ఊరేగించారు. అనంతరం అమ్మవారికి వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డాక్టర్ శివదయాలతో కలిసి మత్తు పదార్థాల చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. మత్తు పదార్థాల చికిత్సా కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్సా విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారిని తక్షణమే చికిత్స అందించి సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని వైద్యులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు చీకటి మార్గం వైపు పయనిస్తాయని, అలాంటి చెడుదారిని ఎన్నుకోకుండా యువత సన్మార్గం వైపు ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ మహేష్, వైద్యాధికారులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పూలే స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, వైస్ చైర్మన్ నరేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్య విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, నాయని బ్రాహ్మణి సంఘం అధ్యక్షులు ఉప్పలస్వామి, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మాసాయిపేట మల్లేశం, బి సంగమేశ్వర్, సంబంధిత ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా శనివారం మెదక్ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డేను ఘనంగా నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం మరియు యువతలో సామాజిక చైతన్యం నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రామ్దాస్ చౌరస్తా నుండి మెదక్ టీఎన్జీఓ భవన్ వరకు కొనసాగింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేదు, డ్రగ్ పెడలర్స్ కూడా లేదు, కానీ డ్రగ్స్ బాధితులు మాత్రం మన దగ్గర ఉండాలి. చాలామంది ఇప్పుడు మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం, మన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. అటువంటి యువత ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముందుగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, అతని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఖరాబ్ అవుతుంది. మనతో పాటు చేస్తున్నారు, మేము కూడా ట్రై చేస్తాం, ఏమవుతుంది చూసుకుంటాం ఏమవుతుంది. సో ఆ ఇనిషియల్ స్టెప్లోనే మనం కొద్దిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇస్తే ఫ్యామిలీ తరఫా నుంచి కానీ, ఫ్రెండ్స్ తరఫా నుంచి కానీ, సొసైటీ తరఫా నుంచి, ఇది లేదు బాబు ఇది ఒకసారి మీరు వాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ అలవాటు అయితే మీకు ఖర్చు కూడా పడుతుంది, మీకు ఫ్యామిలీకి కూడా నష్టం జరిగింది, మీకు పర్సనల్గా మీరు హెల్త్ కానీ అంతా మొత్తం పోతుంది. మనం చిన్నపిల్లల నుంచి ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్ బాగానే ఉండాలి, కెరియర్ బాగానే ఉండాలి, హెల్త్ బాగానే ఉండాలి, కానీ ఒకవేళ ఆ డైరెక్షన్ చేంజ్ అయితే ఇటు సైడ్కి పోతే అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, క్లారిటీ ఇచ్చింది. సో అందులో ఇది మన ఇప్పుడున్నటువంటి ఫార్మాసిటికల్ కానీ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ కానీ మనం ఏం చేయాలి, పోలీస్ ఏం చేయాలి, అండ్ పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ మనం రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ ఫార్మాసిటికల్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేయాలంటే టాపిక్ మన ఈగంటి ఏసీపీ గారు, మరి జిల్లా మన మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మన లోకల్ సి మహేష్ గారు, మరి అందరూ మిత్రులు, ఫార్మసిస్ట్, మెడికల్ షాప్ ఓనర్స్, మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడే మరి ఇక్కడ మీటింగ్ ర్యాంక్లో పార్టిసిపేట్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ గవర్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనమందరం ర్యాలీగా వచ్చాము, ఇక్కడ వచ్చేసి మాట్లాడుకుంటాము. అంతేకాకుండా జస్ట్ గ్యాదర్ టాక్ కాకుండా వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ అరెస్ట్ ది డ్రగ్స్ అని నాకోటి అది కూడా స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు వ్యక్తులు కూడా, మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం క్రియాశీల భాగస్వామిని అవధానాన్ని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన
గురించి మాట్లాడుతున్నాము. సో మీరు ఇది ఒకటి ఆలోచించాలి, మనకి 6th డే ఒక హెల్త్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడా 1 డే స్పెసిఫికలీ మనకి డ్రగ్ కంట్రోల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి? ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇది ప్రొడక్షన్ ఏరియాస్ లేవు, ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నారు గంజా ప్రొడక్షన్ అంతా ఏం లేవు, అంతా బయట నుంచి వస్తుంది. కానీ ఎందుకు సీరియస్ అవుతుంది ఇది? మన దగ్గర యూసేజ్ ఎక్కువ అవుతుంది. సిటీలో 2 రకంగా ఉన్నాయి దీంట్లో యూసేజ్ కూడా. ఒకటి మనకి కొద్దిగా రిచ్ ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్ కానీ ఫ్యామిలీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని రకరకాల పౌడర్స్ అని అట్లాంటివి ఉన్నాయి. సెకండ్ ఉంది మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇక్కడ నుంచి వస్తుంది, రెవెన్యూ తరఫా నుంచి, ఫార్మసిస్ట్ తరఫా నుంచి, కాలేజెస్ తరఫా నుంచి. స్పెసిఫికలీ అయితే ఫలానా షాప్ దగ్గర అమ్మేస్తున్నాము, వాళ్ళకి సప్లై ఉంది, పక్కనే ఉన్న స్కూల్స్ కానీ కాలేజ్ పిల్లలకి అక్కడ నుంచి సప్లై ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కరెక్ట్ చేస్తే మా పోలీస్ కానీ ఈగల్ టీమ్ తరఫా నుంచి దే కెన్ టేక్ యాక్షన్. సెకండ్ మనకి ఫార్మసీ షాప్స్లో కూడా ఇంతకుముందు డిఎంహెచ్ఓ వారు చెప్పారు, కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి, దీనికి కూడా మిస్యూజ్ అవుతుంది. సో మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఒకవేళ గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం నిర్వహించిన మెరుపు దాడిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు బాలానగర్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతన్ని తనిఖీ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1.10 కేజీల డ్రై గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు అనంతరం అతన్ని రిమాండ్కి తరలించారు. ఎక్కడి నుండి గంజాయిని తీసుకొచ్చారు, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ మెడ్చల్ వారి ఆదేశం మేరకు ఈరోజు మాకు ఉదయం పూట నమ్మదగిన సమాచారం వచ్చింది. సనత్ నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సోదాలు చేసినాం. సోదా చేసే క్రమంలో ఒక వ్యక్తి బ్యాగ్లో గంజాయి పెట్టుకొని అమ్ముతుండగా పట్టుకున్నాం. అతని వద్ద నుంచి దాదాపు ఒక 1.10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత అతను మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ నేరానికి పడినటువంటి వ్యక్తిని రిమాండ్కు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కేసర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం బాధితుడిపై దాడి చేసి 15 గ్రాముల గోల్డ్, షిఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు 4 రోజుల్లో కేసులు ఛేదించారు. 7 నిందితులు ఒకరు తప్పించుకోగా 6 అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. గతంలో అబ్దుల్లాపూర్ మెట్ గట్ కేసర పలు దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నిందితులు 1 కుసుమ కార్తీక్, 2 రామరాజా, 3 బబ్లూ సింగ్, 4 కందులసాయి తేజ, 5 గండ్ల శ్రావణ్, 6 మాచర్ల పవన్ కళ్యాణ్, 7 చెన్నకేశ్వరులు పవన్ కళ్యాణ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. అందరూ వరంగల్ ప్రాంతానికి చెందినవారు. గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం చేసుకుని గేలను టార్గెట్ చేస్తూ వారిని దోచుకుంటున్నారు. వారిని వీడియోలు, ఫోటోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద ఉన్న సొత్తును బ్లాక్మెయిల్ పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్ మోజులో పడొద్దని, యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సిహెచ్ శ్రీధర్ సూచించారు. కోర్టు కాపీలో అన్ని ఇచ్చిన సెక్షన్ సీరియల్ లింక్ పటాపట వస్తున్నాయి. అది మరి లావుది మరియు ఎస్ఐలు అందరినీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సిటీ గారి తరఫున అభినందించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సందర్భంగా మాకు పోలీస్ తరఫున యువతకు విజ్ఞప్తి, ఏదైతే ఇట్లా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు కావచ్చు, విస్తృతమైనటువంటి
ప్లాట్ఫామ్లు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటికీ అట్రాక్ట్ అయిన క్రమంలో ఇటువంటి నేరాల బారిన పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మాకు రిజిస్టర్ అవుతున్నటువంటి మహిళలకు సంబంధించిన రేప్ కేసులలో కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఇటువంటి సెక్సువల్ రిలేషన్ వీడియో తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని దొంగిలించడం కాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ వీడియోలు గుర్తు చేసి కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎవరైతే నిందితుల్లో ఉన్న గ్రూప్లో మొదటగా ఒక వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ యాప్లో వీళ్ళని సంప్రదించాడో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అతను ఎక్కడైనా వాళ్ళు ఉన్న టౌన్ సిటీని బట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళిన అనంతరం అక్కడ ఇతనితో ఫిజికల్ రిలేషన్ గురించి అన్నట్టుగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ దుస్తులు కూడా తీసేసి వీడియో తీసుకోవడం జరుగుతుంది. రిలేషన్ ఏర్పరచుకున్నట్టు చేసి తర్వాత మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుల మీద అవసరమైన క్రమంలో దాడి చేస్తారు, అదర్వైజ్ బెదిరిస్తారు. నేరాల బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో దయచేసి పోలీస్ తరఫున అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు కానీ వివరాలు కానీ ఎక్కడా కూడా సొసైటీకి తెలియపరచబడవు. అవన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతాయి. ఎంతసేపటికి పోలీస్ యొక్క ఆలోచన నిందితులు పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేయడం ద్వారా నేరాలను నివారించవచ్చనే కానీ బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ తరఫునగా ఎటువంటి దయచేసి పేరు పబ్లిష్ చేయొద్దని చెప్పేసి టెలికాస్ట్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఈ కేసు ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసు ఏసీపీ గవర్నర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి మాకు అందుబాటులో ఉన్న క్లూస్ ద్వారా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో 7 నిందితులను నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. వారంతా కూడా వరంగల్కు చెందినటువంటి సాయి శ్రీనివాస్, రాజ్కుమార్, తర్వాత రామ్ రాజా, బబుల్ సింగ్. రవీంద్ర భారతి వేదికగా మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సామాజిక న్యాయం మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన వల్ల రాజకీయంగా బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్రవిడ రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చే వాటాను తగ్గించిందని మండిపడ్డారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ ఫ్యూడల్ శక్తులు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ తరుణంలో బహుజన వర్గాలన్నీ ఏకమై ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం నిటారుగా నిలబడిందని ఉద్ఘాటించారు. 2 సంవత్సరాల తర్వాత కూడా 2 శతాబ్దాల తర్వాత కూడా ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నామంటే వారు ఆ రోజు చేసిన ఆదర్శాలు వారు సందర్భంగా మిత్రులారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి అనేక మంది పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీ అందరికీ తెలియదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది అన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇటీవల 2025-2026 ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ముఖ్యంగా మొదటి భాగము విద్యార్థుల సంక్షేమం అయితే 2 జరుగుతుంది. 3వ భాగము స్వయం ఉపాధి మరియు కుల వృత్తుల కోసం ఖర్చు పెట్టాలి, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో మనం నైపుణ్యాభివృద్ధిలో కానీ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ పూర్తిగా సామాజిక స్పృహతో ఈరోజు పాలన అందిస్తుందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, వారి ఆలోచనలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వారి ఆలోచనని ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది. మనందరికీ తెలిసిందే
క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. ఈ దేశంలో భారతదేశ సమాజ నిర్మాణమే కులాల పునాదులపై నిర్మించబడినటువంటి సమాజం. ఇది వాస్తవం. ఈ సమాజంలో పూజ్యులు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వివక్షకి గురి కాకుండా లేరు. అటువంటి మహనీయులు కూడా వివక్షకు గురై అనేక ఇబ్బందులు పడినటువంటి సంగతి కూడా మన చరిత్రలో స్పష్టంగా చెప్తాం వాళ్ళు. కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపదం మోపారు. శనివారం మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. కారులో అత్యంత రహస్యంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఒడిశాలోని గజపతి నగర్ నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తోంది. మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కారులో ప్యాకెట్ల రూపంలో భద్రపరిచిన 60 కిలోల గంజాయి బయటపడింది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. నిందితులను మేడ్చల్ పోలీస్ స్టేషన్ తరలించి వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ₹1 విలువైన 3 బస్సులను CSR ప్రాజెక్టులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో 3 బస్సులను SBI చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ బస్ తాళాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్కు అందజేసి జెండా ఊపి ప్రారంభించారు. 108 సంవత్సరాల ఓయూ చరిత్రలో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓయూ క్యాంపస్లో హాస్టల్స్ నుంచి కాలేజీలకు వెళ్లాలంటే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో ఇంకా బస్సుల వల్ల వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కలుగుతుందని ఓయూ వీసీ తెలిపారు. ఈ సందర్భంగా SBI 3 బస్సులు అందజేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జెండా ఊపండి సార్. జెండా అట్లా సార్, ఇట్లా పైకి కిందికి. నాన్న మీరు ఉండండి. హైదరాబాద్ పాత బస్తీలో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కలపత్తేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ నాస్తిపుర ప్రాంతంలో ఉన్న గోదాంపై పౌర సరఫరాల శాఖ మరియు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 4 క్వింటాల పీడీఎస్ బియ్యం, 13 క్వింటాల గోధుమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మహమ్మద్ పాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కలపత్తేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ये 20 है, ये 8 है, 4 के 8 है, नहीं सारे 28 है, 29 30 ऐसा ना जी, तो उन लोग आके इंस्पेक्शन कर रहे हैं सो आता
వనస్థలిపురం పరిధిలోని శారదానగర్ పంచముఖ హనుమాన్ దేవాలయంలో దొంగలు హల్చల్ చేశారు. దైవచింతనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలోకి చొరబడి ఏకంగా గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి అత్యంత చాకచక్యంగా ఆలయంలోని గ్యాస్ సిలిండర్ను అపహరించిపోయారు. పట్టపగలే లేదా జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు సమాచారం. అయితే ఈ వీడియో విజువల్స్ బయటకు రాకుండా పోలీసులు మరియు ఆలయ సిబ్బంది జాగ్రత్త పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా దొంగలను గుర్తించేందుకు సీసీ కెమెరా విజువల్స్ కీలకమవుతాయి. మరి ఈ కేసులో విజువల్స్ బయటకు రాకుండా ఆపడం వెనుక ఉన్న కారణాలేంటో తెలియాల్సి ఉంది. నిందితులను త్వరగా పట్టుకోవాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంతో పాటు ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లోయర్ ధూల్పేట్, జంగూర్ బస్తీ, తక్రవాడి ప్రాంతాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ నుండి డీసీపీ స్థాయి అధికారుల వరకు సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఆపరేషన్ ఉదయం 4 గంటలకు ప్రారంభమైంది. ఈ తనిఖీల్లో పోలీసులు 7 కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు, 10 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు, 17 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా రవాణా చేస్తున్న 3 ఆటోల నుంచి సుమారు 15 సిలిండర్లు కూడా పట్టుబడ్డాయి. పోలీసులు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 41 లీటర్ల బీర్ మరియు 8 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే తనిఖీల సమయంలో నెంబర్ ప్లేట్లు లేని 28 ద్విచక్ర వాహనాలు కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం స్థానిక ప్రజలతో పోలీసుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం మరియు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవడమని పోలీసులు తెలిపారు. అదే మీడియా దగ్గరికి వచ్చి సెంటర్ పాయింట్ ఒకసారి మైకులు పెట్టి ప్రోగ్రామ్ ఒకటి ఆర్పిఎస్ లిమిట్స్లో నిర్వహించడం జరిగింది. ఇది 3 ఏరియాలు, సుమారుగా 3 ఏరియాలో మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. టక్కర్వాడి, జుంగూర్ బస్తీ అండ్ ఇంకొకటి లోవర్ ధూల్పేట్. సో ఇందులో మెయిన్గా మేము ఈ గాంజా, డ్రగ్స్, తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. బట్ మా ఆపరేషన్లో మేము ఇప్పటి వరకు సుమారుగా 7 కమర్షియల్ సిలిండర్స్, తర్వాత 10 డొమెస్టిక్ సిలిండర్స్, చిన్న సిలిండర్స్ 79 మీరు చూస్తున్నారు. తర్వాత కొన్ని ఈ బెల్ట్ షాపుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో 41 లీటర్స్ బీరు, అదేవిధంగా ఆల్కహాల్ విస్కీ ఒక 8 లీటర్స్. తర్వాత ఇవి కాకుండా 3 ఆటోల నిండా సుమారు ఒక 15 చిన్న సిలిండర్స్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఇంతకుముందే పంపించడం జరిగింది. వితౌట్ నెంబర్ ప్లేట్ లేదా వితౌట్ ఆర్సీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.